అంటాను, భార్యను సంపాదించుకున్నావు నువ్వేమైనా, భర్తను సంపాదించుకున్నావు నువ్వేమైనా, నీ పిల్లల్ని ఏమైనా నువ్వు సంపాదించుకున్నావా, నీ కుటుంబాన్ని నువ్వేమైనా సంపాదించుకున్నావా? నువ్వు ఏమీ సంపాదించుకోలేదు. ఖాళీగా ఉంటే దేవుడు నీకు ఇవన్నీ జతపరిచాడు, ఒకటి. ఏ క్షణాన్ని ఏం కావాలో, ఎవరి దగ్గర నువ్వు ఉంటే చిన్నప్పుడు నీకు ఆ ప్రేమ, నా ప్రేమ దక్కుతుందో అని తల్లి ఒడిలో పెట్టాడండి. ఆయన ప్రేమ పరిపూర్ణంగా నీకు దక్కాలంటే తనకంటా ఎక్కువగా ఆలోచించేది ఎవరంటే తల్లి కనుక తల్లి ఒడిలో పెట్టాడు. కొద్ది కాలం ఎదిగిపోయిన తర్వాత నీకు తల్లి ప్రేమ దొరకదు. ఎందుకంటే నీకు తల్లి మీద ఉండదు కనుక, నీకు మరొకల మీద వెళ్తుంది కనుక మళ్ళీ ఆ భార్యలో పెట్టాడు ప్రేమ అట్టుకొచ్చి. తనకన్నా ఎక్కువగా ఆలోచించేది నెక్స్ట్ భార్య. ఆ తర్వాత అలా స్టేజ్లు మార్చుకుంటూ వచ్చాడు. నువ్వు ఈ ప్రేమలో పడిపోయి అసలైన ప్రేమ, తల్లి గర్భంలో పడక ముందు నుంచి ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే ప్రేమను నువ్వు మర్చిపోయి ఈ గతించిపోయే ఈ తాత్కాలికమైనటువంటి ప్రేమలో మునిగిపోయి నువ్వు శాశ్వతమైన ఉన్నతమైన మహాలోకంలో ఉండవలసిన జీవితాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన ప్రేమను నువ్వు మర్చిపోయి బ్రతికితే నీకు ఈ బ్రతుకు అర్థం లేదండి. ఈ భూ సంబంధమైన బంధాల మీద, ఈ భూ సంబంధమైన జీవితం మీద మనకు ఆశలు ఉండవండి. దినము కూడా తరిగిపోతూ ఉంటాయి. ఏ ఆశలు? మనుషులు బంధాల మీద ఆశలు, భూ సంబంధమైన జీవితం మీద, ఉన్నతమైన జీవితం మీద ఆశలు చచ్చిపోతూ ఉంటాయి. దేవుడి మీద, దేవుడున్న లోకం మీద వెళ్ళాలనే ఆశ ఉంటే